హలో అండి, వెల్కమ్ టు profitmaster.in. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా మరి ముఖ్యంగా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఈరోజు మైనస్లో ఉన్నాయి. ఇక మన మార్కెట్స్ ఈరోజు ఒక ఫ్లాట్గా ఓపెన్ అయింది. అయితే ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా నిఫ్టీ హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ కాలేకపోయింది. ఓవరాల్గా నిఫ్టీ స్లోగా మనకి న్యూ లో ఫామ్ చేసుకుంటూ వెళ్ళడమే చూసాము. ఓవరాల్గా నిఫ్టీ పరంగా గమనిస్తే -353 పాయింట్స్ 17,857 దగ్గర నిఫ్టీ ఈరోజు క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా గమనిస్తే ఇది కూడా ఈరోజు ఓపెనింగ్ నుంచి కూడా ఏమాత్రం కూడా పాజిటివ్గా లేదు. డే అంతా కూడా న్యూ లోస్ ఫామ్ చేసుకుంటూ -1,365 పాయింట్స్ అనమాట. పర్సంటేజ్ పరంగా 3.4% బ్యాంక్ నిఫ్టీ కరెక్ట్ అయింది. 39,505 దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఈరోజు క్లోజ్ కావడం చూస్తున్నాము. మరి ముఖ్యంగా లాస్ట్ ఒక 1.5 అవర్లో సెల్లింగ్ అనేది బాగా ఎక్కువైంది. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలు దగ్గరగా డే లోస్ దగ్గరే మనకి క్లోజ్ కావడం చూస్తున్నాము. ఇక ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్ఎన్టీ, తర్వాత అల్ట్రాటెక్స్ లాంటి స్టాక్స్ ఈరోజు టాప్ గెయినర్స్గా ఉంటే, మరోవైపు అదానీ పోర్ట్స్, ఐటీసీ, ఓఎన్జీసీ లాంటి స్టాక్స్ ఈరోజు టాప్ లూజర్స్గా ఉన్నాయి. నిన్న ఐటీసీ రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఈరోజు ఈ స్టాక్లో ఒక 5.6% మనకి కరెక్షన్ చూసామన్నమాట. ఇక ఈరోజు స్టాక్ ఆఫ్ ది డే చెప్పాలంటే టీవీఎస్ మోటార్స్, ఇది +4% దాకా ఈరోజు లాభాల్లో ఉంది. రీసెంట్గా మంచి నెంబర్స్ టీవీఎస్ మోటార్స్ అనౌన్స్ చేసింది. లాస్ట్ 1 మంత్లో టీవీఎస్ మోటార్స్ మంచి ర్యాలీ చూసాము. ఈరోజు టీవీఎస్ మోటార్స్ పెరగడానికి చాలా వరకు షార్ట్ కవరింగ్ అనేది టీవీఎస్ మోటార్స్లో జరిగింది. ఇక అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే 286 స్టాక్స్ మాత్రమే ఈరోజు అడ్వాన్సెస్ ఉన్నాయి. మరోవైపు భారీ ఎత్తున మనకి డిక్లైన్స్ ఎక్కువ ఉన్నాయి. 1371 స్టాక్స్ అంటే 1371 స్టాక్స్ ఈరోజు డిక్లైన్స్ ఉన్నాయన్నమాట. ఇక మార్కెట్స్ అంటే మనకి ఈరోజు నిఫ్టీ దగ్గర 2% పడింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ 3.4% పడింది. ఎక్కువగా నిఫ్టీని డ్రాగ్ చేసింది అంటే నిఫ్టీ కిందకి రావడానికి ప్రధాన కారణము బ్యాంకింగ్ స్టాక్స్ అనమాట. బ్యాంకింగ్ స్టాక్స్ ఈ రోజు మనకి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. బట్ ఈరోజు అన్ని వెయిటేజ్ ఏవైతే ఉంటాయో లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు పడింది 3%. కానీ పాయింట్స్ పరంగా 35 పాయింట్స్ నిఫ్టీ పడ్డంలో అది కాంట్రిబ్యూట్ చేసింది. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ 30 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసింది. తర్వాత టీసీఎస్ కూడా ఒక 30 పాయింట్స్ అనమాట. సో ఈ విధంగా ఈ 3 స్టాక్సే దగ్గరగా మనకి 3 స్టాక్స్ కలిపే 96 పాయింట్స్ నిఫ్టీలో పడ్డంలో ప్రధాన భూమిక ఈ 3 స్టాక్స్ అనమాట. వెయిటేజ్ పరంగా ఇవి బాగా కాంట్రిబ్యూట్ చేశాయి. ఇది బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. తర్వాత ఈరోజు మనకి F&O అక్టోబర్ సిరీస్ F&O క్లోజింగ్ అనమాట. సో నెక్స్ట్ సిరీస్కి ఏ విధంగా రోల్ ఓవర్స్ జరిగాయి దాని గురించి మాట్లాడుకుంటే, సో నెక్స్ట్ సిరీస్కి ఎక్కువగా మనకి ఈరోజు కానీ ట్రెండ్ కానీ ఈరోజు ఫ్యూచర్స్లో ఎక్కువగా షార్ట్స్ అనేది బిల్డ్ అయినాయండి. భారీ ఎత్తున షార్ట్స్ అనేది ప్రధాన స్టాక్స్లో షార్ట్స్ అనేది అంటే షార్ట్ సెల్ చేశారనమాట. ఫ్యూచర్స్లో ఉన్న స్టాక్స్లో ఎక్కువ శాతం షార్ట్ సెల్ అనేది మనకి కనపడింది. ఇక ఇక్కడ నుంచి మార్కెట్స్ ఏ విధంగా ఉండవచ్చు, మనం ఈరోజు మార్కెట్స్ ఏ విధంగా ఉండవచ్చు అనే దాని గురించి మాట్లాడుకునే ముందు ఎఫ్ఐస్ డేటాని గమనిద్దామండి. ఎఫ్ఐస్ ఈ అక్టోబర్ ఇంకా మనకి రేపు కూడా ఉంది. ఇప్పటి వరకు ఎఫ్ఐస్ ఈ నెలలో 20,429 crores సెల్ చేశారు. ఓవరాల్గా నెట్ సెల్లర్స్ అనమాట. ఎఫ్ఐస్ నిఫ్టీ లాస్ట్ ఫ్యూ డేస్గా మనకి స్లోగా వీక్ అయ్యి ఈరోజు ఒకసారి డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ వచ్చింది. సో ప్రధానంగా ఈరోజు కానీ గమనిస్తే 3,800 crores ఎఫ్ఐస్ సెల్ చేశారు. అంటే ఎఫ్ఐస్ సెల్లింగ్ కారణంగా మనకి నిఫ్టీ హైయర్ లెవెల్స్లో సస్టైన్ కాలేకపోయింది. సో ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ మంత్లో కూడా ఎఫ్ఐస్ ఇదే విధమైన సెల్లింగ్లోనే ఉంటే మాత్రం మార్కెట్స్ హైయర్ లెవెల్స్లో సస్టైన్ కావన్నమాట. చాలా వరకు మళ్ళీ స్లోగా కిందకే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఎఫ్ఐస్ ఇంత భారీ సెల్లింగ్ లేకుండా తక్కువ సెల్లింగ్లో ఉంటే మార్కెట్స్ రేంజ్ బౌండ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు డొమెస్టిక్ ఫండ్స్ నుంచి కూడా పెద్దగా మనకి సపోర్ట్ లేదు. ఓవరాల్గా డొమెస్టిక్ ఫండ్స్ ఈ నెల మొత్తంలో దగ్గర ఫ్లాట్గానే ఉన్నాయి. పెద్దగా భారీగా అమ్మింది లేదు, కొనింది లేదు. అంటే ఒకరోజు కొంటున్నారు, ఒకరోజు అమ్ముతున్నారు. ఓవరాల్గా ఎఫ్ఐసే మనకి ట్రెండ్ అనేది ఈ మధ్యకాలంలో ట్రెండ్ డిసైడ్ చేస్తుంది ఎఫ్ఐఎస్ అనమాట. కాబట్టి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కంటిన్యూ అయిందంటే మాత్రం మార్కెట్స్ మరింత కిందకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక నిఫ్టీ లెవెల్స్ చూద్దాము. నిఫ్టీ లెవెల్స్ కానీ గమనిస్తే ఇంపార్టెంట్ సపోర్ట్స్ ఏవైతే అనుకున్నామో మనకి 18,050 కానివ్వండి, తర్వాత 17,900 ఈ లెవెల్స్ అన్ని కూడా బ్రేక్ అయ్యి దాని బిలో వచ్చింది. సో నెక్స్ట్ నిఫ్టీకి 17,950 అనేది ఒక రెసిస్టెన్స్, తర్వాత 18,200 అనేది ఇంకొక రెసిస్టెన్స్ హయ్యర్ సైడ్ అనమాట. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే 17,650 దగ్గర ఒక నిఫ్టీకి
సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. అది బ్రేక్ అయితే మాత్రం నిఫ్టీ కొంచెం ఎక్కువగా పడడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ నుంచి ఏంటంటే ఇన్ని రోజులు మనం బై అండ్ డిప్స్ అని చెప్పాము. అయితే ఇక్కడ నుంచి ట్రేడర్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. బై అండ్ డిప్స్ వేగ్గా చేయొద్దు. ఫ్యూ డేస్ చూద్దాం, ఒక 2-3 రోజులు చూద్దాం. 2-3 రోజుల్లో మళ్ళీ నిఫ్టీ స్టేబుల్ అయితే అప్పుడు మనం బై అండ్ డిప్స్ చేయొచ్చు. ఒకవేళ అట్లా కాదనుకుంటే ట్రేడింగ్గా దూరంగా ఉండడం బెటర్. లేదా అంటే 2-3 రోజుల తర్వాత ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ నుంచి బౌన్స్ చేసి సపోజ్ రేపు నెక్స్ట్ అంటే దివాళీ ఉంది కాబట్టి కొంచెం సెంటిమెంట్ కొంచెం పాజిటివ్గా ఉంటుంది. ఒక గ్యాప్ అప్స్ వస్తాయి. గ్యాప్ అప్స్ వచ్చినప్పుడు మనం బై చేస్తే మళ్ళీ అక్కడి నుంచి స్లో కిందకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే 2-3 రోజుల తర్వాత మనం ట్రెండ్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పుడైతే వేగ్గా బై అండ్ డిప్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వద్దని చెప్తాను. ఇది మార్కెట్స్ గురించి. ఇంకా రెగ్యులర్గా అడుగుతున్న స్టాక్స్లో మనకి ఆదిత్య బిర్లా ఏఎంసీ కంపెనీ అనమాట. రీసెంట్గా మనకి లిస్ట్ అయింది ఆదిత్య బిర్లా ఏఎంసీ కంపెనీ. 712 ఐపీఓ ప్రైస్. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అది 630 రూపీస్ ఉంది. ఐపీఓ వచ్చిన తర్వాత దగ్గర నుంచి కూడా ఈ స్టాక్లో పెరగడం పక్కన బట్టి స్లోగా కిందకే రావడం చూసాము. ఈరోజు మాత్రం పెద్దగా పడలేదు. ఓవరాల్గా 630 దగ్గర ప్రస్తుతానికి స్టాకు మనకి ట్రేడ్ అవుతుంది. సో ఏఎంసీ అంటే అసలు ఏఎంసీ కంపెనీస్ అంటే ఏంటి అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటాం. అసెట్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు చాలామంది మనకి తెలిసిందే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. వీళ్ళు ప్రొఫెషనల్గా మ్యూచువల్ ఫండ్ ఆర్గనైజ్ చేస్తారనమాట. సో అయితే మనకి ఇండియాలో ఏమైందంటే లాస్ట్ ఒక 1.5 yearలో ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అంతా కూడా కొంత వీక్ అయింది. మ్యూచువల్ ఫండ్లో ఇన్ఫ్లో అనేది రావడం అనేది తగ్గింది. దానికి ముందుగానే గమనిస్తే చాలామంది అటు మనకి చాలామంది ఎంప్లాయీస్ కానివ్వండి, ఆ తర్వాత ఈవెన్ చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళు కూడా ఎస్ఐపి అనేది బాగా అలవాటైంది మన ఇండియాలో. 2016-15 నుంచి బాగా ఈ ఎస్ఐపి అనేది మన ఇండియాలో బాగా ఎక్కువైంది. సో ఆ విధంగా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే 2020 తర్వాత ఒక కోవిడ్ తీసుకొచ్చిన మార్పులు ఒకసారి ఎస్ఐపి చేసేవాళ్ళు కూడా వాళ్ళు డైరెక్ట్గా డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడము, ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడము, వాళ్ళు ట్రేడ్ చేయడం చేస్తున్నారు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ 1 yearలో మ్యూచువల్ ఫండ్లోకి ఇన్వెస్ట్మెంట్స్ అనేది రావడం తగ్గింది. సో దాని కారణంగా ఈ ఏఎంసీ కంపెనీస్ అన్నీ కూడా లాస్ట్ ఒక 5-6 నెలలుగా బాగా వీక్గా ఉన్నాయి. ఇదనే కాదు, ఆదిత్య బిర్లానే కాదు, హెచ్డిఎఫ్సి ఏఎంసీ లీడర్స్ అని చెప్పొచ్చు. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్లో అది కూడా 2600 రూపీస్కి ఈరోజు ఉంది అనమాట. మనకి 2200 ఎంతో 52 వీక్లో అది కూడా పెద్ద పెరిగింది లేదు. అయితే ఇదంతా కూడా టెంపరీ అండి. మళ్ళీ నేను అనుకోవడము అంటే ఇప్పుడు మన ఈ లాస్ట్ 1 yearలో ఏదైతే మార్పు వచ్చిందంటే ఇన్వెస్ట్మెంట్ వైపు డైరెక్ట్ స్టాక్ మార్కెట్లోకి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వైపు భారీ ఎత్తున జనాలు వస్తున్నారు. సో ఓవరాల్గా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అనేది నేను అనుకోవడము రానున్న రోజుల్లో చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ 5-10 ఏళ్ళు కానీ గమనిస్తే బ్రహ్మాండంగా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ బాగుండే అవకాశాలు ఉన్నాయి. ఏఎంసీ కంపెనీస్ అన్నీ కూడా బాగుంటాయి. కాబట్టి ఆదిత్య బిర్లాలో మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటే హోల్డ్ చేయండి. అయితే ఆదిత్య బిర్లా అనేది అటు హెచ్డిఎఫ్సి ఏఎంసీతో కంపేర్ చేసుకుంటే అంత స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ అయితే కాదు. అంటే గ్రోత్ పరంగా అంత గ్రోత్ లేదు ఆదిత్య బిర్లా ఏఎంసీలో. హెచ్డిఎఫ్సి ఏఎంసీ మాత్రం లీడర్స్ అని చెప్పొచ్చు. బట్ ఏదైనప్పుడు కూడా మీరు హోల్డ్ చేసుకోండి. యావరేజ్ అయితే ఇప్పుడే వద్దు. కొంచెం మార్కెట్స్ కూడా డౌన్ ట్రెండ్లోకి వచ్చాయి కాబట్టి పరిస్థితిని బట్టి మనం యావరేజ్ చేసుకోవడం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఆదిత్య బిర్లా ఏఎంసీ కంపెనీ గురించి. తర్వాత చాలామంది గ్లోబల్ స్పిరిట్స్ గురించి అడుగుతున్నారండి. గ్లోబల్ స్పిరిట్స్ ఇది మనం గతంలో ఈ స్టాక్ గురించి మనం చెప్పాము, హోల్డ్ చేసుకోవచ్చు అని చెప్పాము. ఇప్పుడు కూడా అదే చెప్తామండి. మెయిన్ ఏంటంటే వీళ్ళ బిజినెస్ ఏంటంటే ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ అనమాట. ఆల్కహాల్ కంపెనీ అనమాట. 77% ఆల్కహాల్ నుంచే వీళ్ళకి అటు రెవెన్యూస్ వస్తుంటాయి. సో ఓవరాల్గా ఇదేంటంటే గ్రోత్ పరంగా చాలా స్ట్రాంగ్ గ్రోత్ అనేది లాస్ట్ ఒక మనకి 1.5 year 2 yearsలో మనకి చూపించారు. చాలా స్ట్రాంగ్ ఉందండి. స్టాక్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. రీసెంట్గా ఇది మల్టీ బ్యాగర్ అయిపోయింది. 300 నుంచి 1200కి వచ్చింది. అయినా కూడా ఇప్పుడు కూడా వాల్యుయేషన్స్ పరంగా ఎక్స్పెన్సివ్ స్టాక్ అయితే కాదండి. ఇది ప్రస్తుతానికి ఇది మనకి 20 PEలో మాత్రమే ఉంది. ఇంత పెరిగినా కూడా అయితే ఇప్పటికిప్పుడు కొనుక్కోమని చెప్పను. ఓవరాల్గా ఫ్యూచర్ అయితే బాగుంటుంది. దీనికి బై ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. అంటే వీళ్ళు ఏదైతే లిక్కర్ తయారు చేసే క్రమంలో ఏదైతే ప్రోడక్ట్స్ అంటే వేస్ట్ ప్రోడక్ట్ అంటాం కదా, అటువంటి ప్రోడక్ట్ నుంచి వీళ్ళు యానిమల్ ఫీడ్కి తయారు చేస్తారన్నమాట. అది కూడా వీళ్ళకి 20% రెవెన్యూస్ ఉన్నాయి. సో మెయిన్ బిజినెస్ అయితే లిక్కర్ అనమాట. సో ఏదేమైనప్పుడు కూడా స్టాక్ అయితే బాగానే ఉంది. రీసెంట్గా దీంట్లో కొన్ని ఫండ్స్ కూడా బాగా ఇన్వెస్ట్ చేసేయండి. ఇన్ని రోజులు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పెద్దగా లేరు. ఇప్పుడే దీంట్లో ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. ఓవరాల్గా ఫ్యూచర్ అయితే గ్లోబల్ స్పిరిట్స్ బాగుండే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోండి.
బట్ షార్ట్ టర్మ్ వ్యూతో ఈ స్టాక్ కొంచెం పడడానికి కూడా అవకాశాలు ఉంటుందండి. మార్కెట్స్ ఇదే విధంగా కొంచెం ఇక్కడ నుంచి కరెక్ట్ అయ్యాయనుకోండి 5%, 6%, ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా 20% కూడా కరెక్ట్ కావచ్చు. కాబట్టి ఏంటంటే ఫ్రెష్గా కొనాలంటే మాత్రం కరెక్షన్స్లోనే కొనుక్కోమని చెప్తాను. ఇది గ్లోబల్ స్పిరిట్స్ గురించి. తర్వాత న్యూజెన్ సాఫ్ట్వేర్ గురించి అడుగుతున్నారు. ఫాస్ట్గా టైం లేదు, ఫాస్ట్గా చెప్దాం. సో ఇది నెక్స్ట్ 10 yearsకి మల్టీ బ్యాగర్ అయిపోతుంది. అంటే నేను 10 years కోసం ఇన్వెస్ట్ చేస్తాను అనుకుంటున్నాను. బాగుంటుంది. ఒకటండి, సాఫ్ట్వేర్ కంపెనీస్, మరి ముఖ్యంగా టెక్నాలజీ, సాఫ్ట్వేర్ అని కాదు, టెక్నాలజీ బేస్డ్ కంపెనీస్ ఏవైనా కూడా మనం మధ్యలో రివ్యూ చేసుకోవాలండి. 10 years అంటే ఈరోజు కొనేసి వదిలేసే స్టాక్స్ అయితే కాదు. మనకు ఒక ఎఫ్ఎంసీజీని ఈరోజు కొన్ని 5 ఏళ్ళ వరకు హోల్డ్ చేయొచ్చు. అదేవిధంగా బ్యాంకింగ్ స్టాక్స్ని హోల్డ్ చేయొచ్చు. ఇప్పుడు అనుకున్నట్టు ఫార్మాని కూడా హోల్డ్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు అనుకున్నట్టు ఏఎంసీ కంపెనీస్ కూడా హోల్డ్ చేయొచ్చు. బట్ టెక్నాలజీలో ఏంటంటే ఎప్పటికప్పుడు మార్పులు వస్తుంటాయి. సో ఆ మార్పులు తగ్గట్టుగా టెక్నాలజీలో కంపెనీస్లో 0 ఉన్న కంపెనీ ఒక్కసారి 10 కోట్లు ఉన్న కంపెనీ 100 కోట్ల టర్నోవర్ నెక్స్ట్ 2 yearsలో జరిగే అవకాశాలు ఉంటాయి. అట్ ది సేమ్ టైం 200 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ 10 కోట్లు కూడా రావచ్చు. రెండు జరుగుతాయి. అంటే 10 నుంచి 200కి వెళ్ళచ్చు, 200 నుంచి 10 కోట్లు, రెండు విధాలుగా జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే టెక్నాలజీలో మార్పులు ఆ విధంగా వస్తాయి. కాబట్టి నెక్స్ట్ 10 yearsకి ఏమవుతుందా అనేది మనం చెప్పలేని పరిస్థితి అండి. బట్ ఓవరాల్గా న్యూజెన్ సాఫ్ట్వేర్ అనేది డిజిటల్ మీడియాలో ఉన్నారు. సో ఓవరాల్గా మంచి కంపెనీ అండి. ఫండమెంటల్ పరంగా బాగానే ఉంది. ప్రస్తుతానికి ఏంటంటే వాల్యుయేషన్స్ కూడా అంత ఎక్స్పెన్సివ్ అయితే కాదు. రీసెంట్గా 755 నుంచి కరెక్ట్ అయింది. బట్ షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం కొంచెం వీక్గానే ఉండే అవకాశాలు ఉన్నాయి. బట్ ఇదైతే ఇన్వెస్ట్మెంట్ స్టాకే అండి. న్యూజెన్ సాఫ్ట్వేర్ అనేది ఇన్వెస్ట్మెంట్ స్టాకే. మీరు ఆల్రెడీ కొనుంటే మాత్రం హోల్డ్ చేసుకోండి. కొత్తగా కొనాలంటే మాత్రం ఇప్పుడైతే వద్దు. కరెక్షన్స్లో మాత్రమే దీన్ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఒక స్టాక్ని ఒక మాటలో చెప్తాను. ఆస్ట్రాజెనికా గురించి అడుగుతున్నారు. ఆస్ట్రాజెనికా కానీ గమనిస్తే ప్రస్తుతానికి 3000 రూపీస్లో ఉంది. దీన్ని 4000 దగ్గర కొన్నట్టున్నారు. సో ఓవరాల్గా ఇది 1000 రూపీస్ కరెక్ట్ అయింది. ఏం చేయాలి? సో ఆస్ట్రాజెనికా కానీ గమనిస్తే అండి రీసెంట్గా న్యూస్ కారణంగా సడన్ స్పట్ వచ్చింది. తర్వాత అక్కడ నుంచి స్టాక్ పడుతూనే ఉంది. ఫండమెంటల్ పరంగా ఓకేనండి. అయితే చాలా ఎక్స్పెన్సివ్, 88 PE దగ్గర ఉందన్నమాట. ఎంఎన్సీ ఫార్మా కంపెనీస్లో హైయెస్ట్ PE అంటే హై PEతో ట్రేడ్ అవుతున్న కంపెనీ ఆస్ట్రాజెనికా. అదర్వైజ్ వీళ్ళ ప్రోడక్ట్స్ కానీ వీళ్ళకి ఏంటంటే మెయిన్ ఏంటంటే మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత వీళ్ళకి బ్రాండ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, కొన్ని బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. వాటి మీద వీళ్ళ మొత్తం బిజినెస్ అంతా కూడా నడుస్తుంది. వీళ్ళ చాలా సెగ్మెంట్లో ఉన్నా కూడా కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, ఒక 10-12 బ్రాండ్స్ ఉంటాయి. దాని మీద మొత్తం బిజినెస్ అంతా నడుస్తుందండి. అయితే చాలా ఎక్స్పెన్సివ్. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. యావరేజ్ మాత్రం చేసుకోకండి. మళ్ళీ ఇక్కడ నుంచి ₹1000 పెరగడం అనేది స్టాక్ ఇప్పట్లో జరిగే అవకాశం అయితే లేదండి. ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్. బట్ ఓవరాల్గా లాంగ్ టర్మ్కి అయితే మంచి స్టాకే హోల్డ్ చేసుకోండి. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. ఇక రేపు మార్నింగ్ మార్కెట్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. స్టాక్ మార్కెట్ ఆల నుంచి ఆల్గో ట్రేడింగ్ వరకు అన్నింటికీ ఏకైక వేదిక profitmaster.in. Please like, subscribe and share our videos.